భవనం కూలిన ప్రాంతంలో సహాయక చర్యలపై తాజా వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన ఇప్పుడు విషాదాన్ని నింపింది. మరో వారం రోజుల్లో భద్రాచలం దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్న సందర్భంలో ఆలయానికి సమీపంలో ఈ సంఘటన జరగడం మాత్రం భద్రాచలం వాసుల్ని అదేవిధంగా రాములూరి భక్తుల్ని కొంత ఆందోళనకు గురిచేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ సంఘటన 3 గంటల నుంచి 3 గంటల మధ్య సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన సంఘటనలో మనకు అందుతున్న ప్రాథమికంగా సమాచారం అయితే ఇప్పటికే 2 అందులో చిక్కుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అందులో ఒక తాపి మేస్త్రి కూడా ఉన్నారు, అదేవిధంగా ఒక కూలీ కూడా ఉన్నట్టుగా కాసేపటి క్రితం మనకు నిర్ధారణ అయింది. ఎందుకంటే ఆ తాపి మేస్త్రికి సంబంధించిన సొంత సోదరుడు వచ్చి అక్కడ బోరున విలపిస్తున్నాడు. తన అన్నయ్య ఈ రోజు నుంచే అక్కడ తాపి మేస్త్రి పని చేస్తున్నాడు అని చెప్పి అతను చెప్పడంతో అతను ఖచ్చితంగా శిథిలాల కింద ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఆయనతో పాటు మరో కూలీ కూడా ఉన్నట్టుగా కూలీని కూడా తనతో పాటు ఇవాళ ఉదయం పనికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా గతంలో పనిచేసిన వాళ్ళు ఇంకా కొందరు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియ శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అదేవిధంగా ఎస్పీ రోహిత్ రాజ్ హుటాహుటిన అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ శిథిలాలను మొత్తం తొలగిస్తున్నారు. భారీగా ప్రొక్లైన్లు జేసీబీలు అక్కడికి చేరుకున్నాయి. అదేవిధంగా పట్టణ అధికార యంత్రాంగం అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా ఆ పంచాయతీరాజ్ అధికారులు అదేవిధంగా రెవెన్యూ పోలీసు ఈ విభాగాలకు సంబంధించిన అందరు అధికారులు కూడా అక్కడ ఆ సమన్వయంతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. కాసేపటి క్రితం అటవీ శాఖకు సంబంధించిన బృందాలు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. సహాయక బృందాలు అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా కాసేపట్లో అక్కడికి రప్పించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాటు చేస్తున్నారు. కొంత విశాలమైన భవనం కావడం, కొంత ఆ కూలిన భవనం పక్కన కొంత ఖాళీ స్థలం కూడా ఉండడంతో కొంత ఈ శిథిలాల తొలగింపుకు శరవేగంగా జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా గత 2 ఏళ్లుగా ఈ భవనం నిర్మాణం జరుగుతుంది. ఈ భవనంకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని చెప్పి మనకు స్థానిక అధికారుల నుంచి కూడా సమాచారం ఉంది. కాసేపటి క్రితం అక్కడ చేరుకున్న అధికారులు గతంలో పర్మిషన్లు ఇవ్వలేదు, ఈ నిర్మాణం చేయొద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చారు, హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా మనకు అధికారులే తెలిపారు. అయినప్పటికీ కూడా నిర్మాణదారు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళని పట్టించుకోకుండా అధికారులు వచ్చిన సందర్భంలో నిర్మాణాలు ఆపడం, ఆ తర్వాత నిర్మాణాలు మళ్ళీ కొనసాగించడంతో దాదాపు 2 ఏళ్లుగా ఈ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. G+5 ఆ భవనాన్ని నిర్మిస్తున్నారు. పాత భవనంలోనే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పాత భవనం పైన మళ్ళీ పిల్లర్లు వేసి మరో 5 అంతస్తులు నిర్మించారు. పూర్తి స్థాయిలో అంతస్తుల నిర్మాణం అయిపోయింది. చుట్టూ గోడలు నిర్మించాల్సింది, ఇంకా లోపల నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్న తరుణంలో ఒక్కసారిగా భవనం కుప్పకూలడం మాత్రం భద్రాచలం పట్టణంలో తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. దీనికి ప్రధానమైన కారణం భవనం నిర్మాణం పూర్తిగా నాసిరకంగా ఉంది. ఎటువంటి నిబంధనలు లేకుండా నాసిరకంగా నిర్మించడం వల్లనే పిల్లర్లు చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. పటిష్టంగా ఉండాల్సిన పిల్లర్లు కూడా అధ్వాన స్థితిలో ఉండడం వలన ఈ భవనం కుప్పకూలిందని సమాచారం అందుతుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అంతా కూడా శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన అక్కడ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. దాదాపు 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 2 గంటలకు సమయం పైన ఇప్పటికే ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరికొన్ని గంటలైతే కూడా పూర్తిగా సహాయక చర్యలు పూర్తవుతాయని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే అయితే భవనం శిథిలాల కింద ఎంతమంది ఉన్నారని మాత్రం ఇప్పటికి కూడా పోలీసులు కానీ ఇటు రెస్క్యూ టీం కానీ ఒక స్పష్టతకు రాలేకపోతుంది. ఎందుకంటే భారీ ఎత్తున 5 అంతస్తుల భవనంకు సంబంధించిన శిథిలాలన్నీ కూడా ఒక్కోసారి కుప్పకూలిపోవడంతో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చిక్కున్నారు అనేది మాత్రం పూర్తి స్థాయిలో తెలుసుకోలేకపోతున్నారు. ఇందుకు సంబంధించి శకలాల కింద శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా, మనుషులు ఉన్నారా అనే దాని మీద ఆరా తీస్తున్నారు. ఇందుకోసం టార్చ్ లైట్లు కావచ్చు, కొన్ని బ్యాటరీలు కూడా వాడుతూ అదేవిధంగా టార్చ్ లైట్లతో వెతుకుతున్నారు. రెస్క్యూ సిబ్బంది పూర్తిగా భవనం శిథిలాల లోపలికి కూడా ఇప్పటికే వెళ్లారు. అయితే దాదాపు ఆ భవనం కుప్పకూలిన సమయంలో 15 నిమిషాల పాటు కొందరి అరుపులు, కేకలు, ఆర్తనాదాలు కూడా వినపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ తర్వాత 15 నిమిషాల వరకు వాళ్ళ అరుపులు ఉన్నాయి, కేకలు ఉన్నాయి, ఆహాకారాలు ఉన్నాయి. ఆ తర్వాత పూర్తిగా వాళ్ళు అక్కడ నిశ్శబ్దం ఆవహించడంతో వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారా, చనిపోయారా, అపస్మారక స్థితిలోకి వెళ్ళారా అన్నది మాత్రం కొంత ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే బాధితులకు సంబంధించి
నుంచి ఒక ఇద్దరు మాత్రం అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని వాళ్ళు ఈ రోజు అక్కడ పనికి వచ్చారని చెప్పి బాధితుల బంధువులు కూడా చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎంతమంది చిక్కుకున్నారు, ఎంతమంది చనిపోయారు, ఇంకా వివరాలు ఏంటి అన్న పూర్తి అంశాలు తెలియసరికి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే భారీ ఎత్తున శిథిలాలను తొలగించాల్సి ఉంది కాబట్టి ఇప్పటికే భారీగా ఐటీసీ నుంచి కూడా ప్రత్యేకమైన క్రెయిన్లు కావచ్చు, ఇతర వాహనాలను కూడా తీసుకొచ్చి మొత్తం దానికి సంబంధించిన శిథిలాలను తొలగించే ప్రక్రియ అయితే యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు కూడా అక్కడే సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అధికార యంత్రాంగానికి కూడా అంత దిశానిర్దేశం చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ సహాయక చర్యలు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ధన్యవాదాలు లింగయ్య.